ప్రెజెంట్ ఇప్పుడు ఏపీలో ఇంకొక హాట్ టాపిక్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అది హాట్ టాపిక్కే దావోస్ పర్యటనలు అనేటువంటివి. సో ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళడం జరిగింది. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారా లోకేష్ వీళ్ళిద్దరూ కూడా ఇవన్నీ ఊరికే చేసినటువంటి పర్యటనలు తప్ప అక్కడి నుంచి పెట్టుబడులు ఏం రావట్లేదు అనేటువంటి ఆరోపణలు వైసీపీ నుంచి ఇద్దరు చేస్తారు. ఒకటేమో గుడివాడ అమర్నాథ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆయన వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి సింగారెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి కామెంట్స్ చేశారు. అంటే ఈ నిజంగానే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివన్నీ బూటకాలైన నిజాలు కదా, ఇన్వెస్ట్మెంట్స్ ఏవి నిజంగానే రావట్లేదా? అసలు దీని గురించి మీరేమంటారు? వైటి సౌజన్య గారు బేసిక్గా విదేశీ పర్యటనలు చేయడం, పరిశ్రమలు ఆహ్వానించడం, పెట్టుబడులు ఇన్వైట్ చేయడం అనేది మంచి సాంప్రదాయం, దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. వాళ్ళు చెప్పినప్పుడు 1,00,000 కోట్ల 10 లక్షల కోట్ల పక్కన పెడితే ₹1 పెట్టుబడి విదేశాల నుంచి మనకు వచ్చినా అది మంచిదే రాష్ట్రానికి. రాకపోయినా కూడా ప్రయత్నం చేసి ఈ దఫా వెళ్ళారు, రాలేదు, ఒక ప్రయత్నం, మళ్ళీ ఇంకో దఫా వెళ్ళడం, ఇట్లాంటి ప్రయత్నాలు పదే పదే చేయడాన్ని కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ఈరోజు అధికార పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటి? ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, సతీష్ రెడ్డి గారు కావచ్చు, ఎందుకు ప్రశ్నించగలుగుతున్నారు? ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కాదు. నా ఫస్ట్ రియాక్షన్ ₹1 వచ్చినా ఆహ్వానించాలి, రాకపోయినా కూడా చేసే ప్రయత్నాన్ని ఆహ్వానించాలి, తప్పేం లేదు. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు పెద్దలు మాట్లాడే విషయాలు వాళ్ళు ప్రశ్నలకు గురవుతున్నారు. ఇప్పుడు ఆడపోయి ఏం మాట్లాడుతున్నారు? వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి మాట్లాడుతున్నారు. ఆడపోయి ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు 11 సీట్లు వచ్చినాయి, అది ఒక వేస్ట్ అని మాట్లాడుతున్నారు. మేము ఇక్కడ ప్రయత్నం చేస్తామంటే మెయిల్స్ ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తున్నారు. నేనేమంటానంటే మీరు రాజకీయ విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మాట్లాడుకోండి, కానీ విదేశీ గడ్డ మీద ఈ చర్చ వల్ల ఎవరికి లాభం? ఇప్పుడు ఉదాహరణకు పరిశ్రమల కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని లోకేష్ గారు అంటున్నారు. వారి అభ్యంతరం ఏంటి? చాలా మంది వైసీపీ వాళ్ళు మెయిల్స్ ఇచ్చి ఆ పరిశ్రమలకి ఏడేమి రావద్దని చెప్తున్నట్టుగా వారు చెప్తున్నారు. ఎవరు అట్లా చేయరు, చేసిన పరిశ్రమవేత్తలు ఎవరో మెయిల్ ఇచ్చేస్తే ప్రభుత్వం చెప్పిన మాట వినకుండా వాళ్ళు మాట వింటారని అనుకోను. ఒకవేళ మీరు చెప్పినట్టు ఇట్లాంటి మెయిల్స్ ఇవ్వడం వల్లే ఆగిపోయింది పరిశ్రమలు అంటే వాళ్ళు మెయిల్ ఇచ్చారో లేదో మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడితే అందరికీ తెలిసింది కదా, వాళ్ళు ఇచ్చారో లేదో పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు లోకేష్ గారు ఆన్ రికార్డు విదేశాల్లో కూర్చొని కొంతమంది ఇక్కడ రావద్దని మెయిల్స్ ఇస్తున్నారు అని పబ్లిక్ అప్పీల్ చేయడం ద్వారా ప్రపంచానికి అని తెలిసిపోయింది కదా. వాళ్ళు ఇస్తున్నారు లేదు పక్కన పెట్టండి. అంటే ఇక్కడ అందులో ఆంధ్రప్రదేశ్ ఏదో జరిగిపోతా ఉంది, లోకేష్ గారేమో ఆహ్వానిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో అడ్డుకుంటున్నాడు అని పారిశ్రామికవేత్తలకి మీరు చెప్పినట్టు అయింది కదా. వాళ్ళు ఇచ్చిన మెయిల్ సంగతి దేవుడు ఎరుగు. వాళ్ళు ఇస్తే ఒకరు ఇద్దరు మెయిల్ ఇస్తారు, వాటికి సమాధానం కూడా తెలిసినట్టు అయింది కదా. ఇప్పుడు సామాన్యం తెలిసింది, అది విదేశీ గడ్డ మీద కాస్త ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. అందులో ఎక్కడ ఎవరైతే మన దేశానికి పెట్టుబడులు వాళ్ళకి మీరే చెప్పినట్టు అయింది. ప్రపంచానికంతా ఒకరికి ఇద్దరు తెలిసింది కాస్త ప్రపంచానికంతా తెలిసింది. దీనివల్ల లాభమా? రెండోది, ప్రభుత్వం చెప్పే మాట వింటారా పారిశ్రామికవేత్తలు? ఎవరు ఆకాశరామన్ రాసిన ఉత్తరాన్ని బట్టి వింటారా? లేదా రెండోది, పెట్టుబడిదారులు ఎవరు కూడా ప్రభుత్వం మాట వినరు, ప్రతిపక్షం మాట వినరు. వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేసి మనం ఇక్కడ ₹1 పెట్టుబడి పెడితే ₹4 ఆదాయం వస్తుందా రాదా అని అంచనాతో వాళ్ళు పోతారు. ఎవరు చెప్పినా వినరు. ఉదాహరణకి ఈరోజు మీరు పారిశ్రామిక పెట్టుబడుల సమ్మిట్లు జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో 23 లక్షల కోట్లు ఇట్లా లెక్కలేస్తుంటారు కదా. ఒకే కంపెనీ వాడు ఆంధ్రప్రదేశ్ లోను అసలు ఎంఓలు కుదుర్చుకుంటాడు, ఆ బెంగాల్ 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు కుదుర్చుకుంటాడు, ఫైనల్ గా ఒకదాన్నే ఫైనలైజ్ చేస్తాడు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ తో ఎంఓ కుదుర్చుకొని మీరు భూమి ఎంతకి ఇస్తారు, వాటర్ ఎంత ఇస్తారు, అన్ని లెక్కలు వేసుకుంటారు. ఒక ఒప్పందం, ఇది ప్రైమరీ ఒప్పందం అంటారు, ఫైనల్ కాదు. ఆ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత కర్ణాటక, ఇట్లా 5-6 రాష్ట్రాలతో కుదుర్చుకొని ది బెస్ట్ ఏదో చూసుకుంటాడు. అక్కడికి పోతారు, మిగతా 4 అయిపోతాయి. అంత కేర్ తీసుకునే పారిశ్రామికలు ఎవడో ఒక మెయిల్ ఇచ్చేస్తే దాన్ని చూసేసి రాకుండా పోతారా? సాధ్యమా? ఒకవేళ అటు వస్తే మీరు ఏం చేయగలరు? కాబట్టి ఇవన్నీ కాదు. కానీ ఇట్లాంటి ఎక్కువ మాట్లాడడం వల్ల అన్నెసరీ కాంప్లికేట్ అవుతుంది. అక్కడ పోయి విదేశీగా నేను రాజకీయ విమర్శలు వైసీపీ మీద చేయొద్దు అని అన్నాను. అది ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద చేసుకోండి, ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ విదేశీ గడ్డ మీద కూడా చేయడం ద్వారా మీకు రాజకీయంగా లాభం లేదు, 2 పరిశ్రమలు రావు. పెద్ద అదనపు మీరు చేసే ఈ ప్రయత్నం దానివల్ల మీరు ఇది అప్రధానమైన ప్రయోజనం మీరు చేస్తున్నారు కాబట్టి
రాజకీయ ఎదురుదాడి వీళ్ళ నుంచి కూడా చేస్తున్నారు. దీనివల్ల అలాగే ultimate గా వైసీపీ మంచిది నాయకులు కాదు. ఇంకా వేరే ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మా హయాంలో చేసినటువంటి డెవలప్మెంట్ అంతా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు లోకేష్ క్రెడిట్ తీసేసుకుంటున్నారు, అదంతా మేం చేసిన డెవలప్మెంట్ అనేటువంటి కామెంట్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం సంక్రాంతి సంబరాలకు సంబంధించి కూడా కామెంట్స్ చేశారు. అక్కడంతా కూడా రికార్డింగ్ డాన్సులు జరుగుతున్నాయి అనేటువంటి మాట తీయడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? ఒకటి సౌజన్య గారు, బేసిక్గా ఇప్పుడు క్రెడిట్ చోరీ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. మీరు ఇంతకుముందు ఏమైందంటే మీరెంత ఖర్చు పెట్టారు, మేమెంత ఖర్చు పెట్టాం, మీరెన్ని పరిశ్రమలు స్థాపించారు, మేమెన్ని చేసాం, మీరెన్ని ప్రాజెక్ట్ ఇది జరిగి. ఇప్పుడు అట్ట కాదు, వచ్చేది మీ ఖాతా మా ఖాతా, ఈ లెక్కలు వేసుకుంటున్నారు. దీంట్లో తప్పు ఎవరిదని కూడా అధికార పార్టీ కొంచెం అత్యుత్సాహం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు గ్రీన్ కో ప్రాజెక్ట్ ఉంది. గ్రీన్ కో ప్రాజెక్ట్ కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు శంకుస్థాపన జరిగింది. పని 5-6 వేల కోట్ల రూపాయలు, పెద్ద ప్రాజెక్ట్, మంచి ప్రాజెక్ట్, అది తీసుకొచ్చారు. ఇప్పుడు చాలా వాటికి రికార్డు ఏమైపోతా ఉందంటే, గతంలో కొన్ని మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న రాజకీయ కోపంతో ఆ కంపెనీ పైన వ్యతిరేకంగా మాట్లాడడం మొదలెట్టారు. ఈరోజు డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ ఉన్నాయి, యూట్యూబ్లో ఉంటాయి కదా. ఈరోజు మనం వీడియో చేసినాం, ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత దీన్ని సెర్చ్ కొడితే ఇది వస్తుంది, పోదు ఒకసారి వీడియో రికార్డ్ అయిన తర్వాత. కాబట్టి ఇప్పుడు ప్రధాన ఛానల్స్ లో గ్రీన్ కో ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, ఆయనకి దీంట్లో వాటాలు ఉన్నాయి, దీంట్లో ప్రజలు నష్టపోయినారు, ప్రకృతి నష్టం, ఇవన్నీ మాట్లాడేసినారు. ఇప్పుడు ఆ గ్రీన్ కో ప్రాజెక్ట్ మేమే తెచ్చామంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆ రికార్డు చెప్తాయి కదా, ఆ రోజు తిట్టిన రికార్డే ఈ రోజు నిజం అయిపోతుంది, వాళ్ళే తెచ్చారని అంటుంది. కాబట్టి ఆ రోజు అత్యుత్సాహం చూపించారు, ఈ రోజు కూడా గ్రీన్ కో ప్రాజెక్ట్ తెచ్చాను, దాని పని కంటిన్యూ అయిపోతే గత ప్రభుత్వం ఎవరికి గుర్తుండదు, ఈ ప్రభుత్వమే గుర్తుంటుంది. ప్రజలకు కూడా అలవాటు అయిపోయింది. రాజకీయాల్లో ఉండేటువంటి నాయకులు అందరూ కూడా వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఆ పని చాలా బాగుంటుంది, వాళ్ళ హయాం అయిపోయి వేరే వాళ్ళు వచ్చారంటే అందులో అన్ని నెగిటివ్సే కనిపిస్తాయి, ఏవి పాజిటివ్స్ కనిపించవు. అంటే అదే విపరీతమైన నెగిటివ్ ద్వారానికి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, మీకు ఒక పూర్వకాలంలో ఒకటి ఉంది, మీకు నాస్తికవాదం, ఆస్తికవాదం, దేవుణ్ణి నమ్మేవాళ్ళు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఒకటి ఉండేవాళ్ళు. వీళ్ళు గతంలో ఏం చేసేవారంటే, దేవుణ్ణి నమ్మని వాళ్ళు నాస్తికులు అంటారు వాళ్ళని, వీళ్ళు ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, దేవుడు లేడని రకరకాల క్వశ్చన్ చేస్తారు. ఈ దేవుణ్ణి నమ్మే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కొట్టి చంపేసేవాళ్ళట, అంటే ఆధారాలు లేకుండా చేసేసేసి ఆడికి ముగిసిపోయింది. తర్వాత కొంతకాలం తర్వాత ఈ దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళని తిడతా పుస్తకాలు రాశారు. ఏమని, వాళ్ళు ఇలా క్వశ్చన్ చేసినారు, వాళ్ళు ఇలా క్వశ్చన్ వాళ్ళని తిడతా రాసేవారు. అంటే ఒక రకంగా వాళ్ళని చంపేసినా కూడా వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళే చెప్పినారు. అప్పుడు మీరు నేను ఏం చేస్తాం, రెండింటినీ సరి చూసుకుంటాం ఏది కరెక్ట్ అని. కాబట్టి మనం ఎక్కువ అనవసరంగా మాట్లాడితే మనం కొన్ని విషయాలు మనమే చెప్పేస్తాం. ఇప్పుడు గ్రీన్ కో ప్రాజెక్టు విషయంలో మీ పార్టీకి మీరు పని చేసుకుంటా పోతే ఆ ఖాతా మీకే వస్తుంది. మీరు అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన పదే తెస్తే మీరైనా నేనైనా ఇప్పుడు నేను చెప్పిందే మీరు ఎండరు, చెప్పిన తర్వాత నోట్ చేసుకుంటారు, మళ్ళీ మీరు చర్చకి వెళ్తారు. కాబట్టి మీకు నిజాలు తెలియదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఎవడు బాసు, ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు అధ్యయనం చేస్తారు సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మీరు చెప్పిందే వినరు, వాళ్ళు చెప్పిందే వినరు, ఇద్దరు సమీక్ష చేసుకుంటారు. ప్రజలు వాళ్ళ సొంత ఆలోచనతో పోతారనే దశ వచ్చిన తర్వాత, ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అలా కాకుండా మనం ఏది పెట్టి మాట్లాడితే ప్రజలు కొనాలో ప్రజలు ఆలోచన. అందువల్ల క్రెడిట్ విషయంలో కూడా ఎక్కువ మాట్లాడడం, లేదా ఏదైనా ఒకటి వస్తే మాదని చెప్పుకుంటే ఏ ఇబ్బంది లేదు. గతంలో జగన్ ఎట్లా చేసినాడు అసందర్భంగా, దానివల్ల ఏమవుతుంది, జగన్ ఏం చేసినాడు చర్చకి వెళ్తారు, అప్పుడు ఆయన పాత్ర కనపడుతుంది అట్లా. కాబట్టి క్రెడిట్ చోరీ వాళ్ళు చేయడం కాదు, మీరే ఇస్తున్నారు అనవసరంగా ప్రతిపక్షానికి. కాబట్టి మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకోకుండా ఎట్టబోతారు, మిమ్మల్ని ప్రశ్నించుకుని ఎట్టబోతారు. కాబట్టి అధికార పార్టీ ఇట్లాంటి అత్యుత్సాహమైన పనులు చేయకుండా ఉంటే మంచిది. ఓకే. అలాగే 1000 కోట్ల విలువైన భూములు కూడా వాళ్ళ సొంత కంపెనీలకి 99 పైసలకే ఇచ్చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి వైసీపీ నాయకుల దగ్గర నుంచి. సో ఇది వాస్తవానే అనుకోవాలంటారా? అంటే ఒక లాస్ లోనే సొంత కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నారు అని అనుకోవచ్చా భూముల్ని? కంపెనీలకి సొంత కంపెనీలకి ఇస్తారా, వాళ్ళకి అనుకూలంగా ఉండే కంపెనీలకి ఇస్తారా అనేది దాని జోలికి రాజకీయ పార్టీలు రాజకీయ విమర్శలు చేస్తారని నేను పోను. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ప్రభుత్వం నుంచి సహకరించడం న్యాయము, నీళ్లు కావచ్చు, భూములు కావచ్చు ఇవ్వచ్చు, తిరిగి రిటర్న్స్ ఎంత అనేది చూడాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా మీరు ఒక కంపెనీ పెట్టారనుకోండి, 10 ఎకరాలు ఇవ్వండి, మీరు ప్రజల సంపద మీకు ఇస్తున్నారు. సౌజన్య గారు కంపెనీ పెడతారు,
యాజ్ ఎ ప్రభుత్వ ప్రతినిధిగా నేను మీకు ఒక 10 ఎకరాలు ఇస్తాను. ఆ 10 ఎకరాల భూమి 10 కోట్లు 100 కోట్లు ఉంటుంది. 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీకు ఫ్రీగా 99 పైసలు అంటే ఫ్రీనే కదా, ఫ్రీగా ఇస్తారు. ఆ తర్వాత పర్మిషన్ ఫ్రీగా ఇస్తాము, ట్యాక్స్ మినహాయింపు ఇస్తాము. ఇవన్నీ ఒక 500 కోట్ల రూపాయల విలువైన సంపద మీకు ఇస్తున్నప్పుడు ప్రభుత్వానికి అంతకన్నా ఎక్కువ ఆదాయం రావాలి ఆ కంపెనీ ద్వారా, ఆ కంపెనీ యాక్టివిటీ ద్వారా. కొన్ని వందల మందికి 1000 మందికి ఉద్యోగాలు రావాలి. ప్రజల సంపద ఇస్తున్నాము అంటే రిటర్న్స్ చాలా విధంగా ఉండాలి. ఆ రకంగా రిటర్న్స్ ఒక ముక్కలో చెప్పండి, ఉత్పాదకతను సృష్టించే ఏ కంపెనీకైతే మనం పెట్టుబడులకి డబ్బులు ఇవ్వచ్చు, ప్రభుత్వం సహకరించవచ్చు. మీరు ఇచ్చే కంపెనీ వల్ల రిటర్న్స్ రాకుండా, ఇప్పుడు బిజినెస్ ఉంటాయి, లూలు కంపెనీ ఉంది మీ హైదరాబాద్ లో, చాలా మాల్స్ ఉంటాయి, అది దానివల్ల రిటర్న్స్ ఏ ఉండవు. వాడు వ్యాపారం చేస్తూ సంపాడు. అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వం సరసమైన ధరకి డబ్బు ఇవ్వాలి. తిరిగి పునరుత్పాదకత పెంచి ఉత్పత్తి క్రియేట్ చేసి ప్రజలకు ఉపాధి కలిగించి సంపద సృష్టించే కంపెనీలు కొన్ని ఉంటాయి, అట్లాంటి వాటికి ఇవ్వండి. కటి 99 పైసలకి ఇస్తున్నారా, ఉచితంగా ఇస్తున్నారా పాయింట్ కాదు. మీరు ఇచ్చే కంపెనీ స్వభావం ఏంటి, దానివల్ల ఫలితం ఏంటి. ఫలితం ఉందనుకుంటే కంపెనీ పెట్టడం ఫలితం కాదు. ప్రభుత్వం వైపు నుంచి 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపద మీకు ఒక రకమైనటువంటి డొనేట్ చేస్తున్న పద్ధతిలో ఇస్తున్నామంటే, సపోర్ట్ చేస్తున్నామంటే అంతకన్నా అనేక రెట్లు మనకి ఎక్కువ రావాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో మా చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీ అనే SEZ ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. సత్యవేడి దగ్గర దాదాపు 14,000 ఎకరాలు, ఎంతో 50,000 ఎకరాలు తెచ్చుకొచ్చారు. దానికి నాకున్న అవగాహన మేరకు ప్రభుత్వం అన్ని ఖర్చులు 1,300 కోట్లు 2,300 కోట్లు ఖర్చు పెట్టింది. కానీ 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రిటర్న్స్ వచ్చినాయి, 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కాబట్టి ఆ రోజు 1,500 కోట్లు పెట్టడం కరెక్ట్, ఆ భూములు ఇవ్వడం కరెక్ట్. ఆ రకంగా పునరుత్పాదకత మంచి ఫలితాలు వస్తాయని ఏ కంపెనీకైనా, చంద్రబాబు నాయుడు గారు సొంత కంపెనీకి ఇచ్చినా తప్పులేదు. బట్ దాని ఫలితం ఏమిటి? ఫలితం లేకుండా మీరు ఏ కంపెనీకి ఇచ్చినా అది రాష్ట్రానికి ప్రజల సంపద మీరు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినట్టు అవుతుంది. తిరిగి ప్రజలకు లాభం, సమాజానికి లాభం లేని కంపెనీకి ఇచ్చినప్పుడు అవినీతి ఆరోపణలు కూడా వస్తాయి. ఇంక ఏ ఉద్దేశం లేకపోతే మీరు ఎందుకు ఇచ్చారని ప్రశ్న వస్తుంది కదా. కాబట్టి మీరు ఇచ్చే కంపెనీ యొక్క స్వభావం అనేది చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటుంది.